లోకేష్. నేను కొన్ని వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగాలుగా తీర్చిదిద్దిన నా ప్రయాణంలో ఒక చేదు నిజం అయితే తెలుసుకున్నాను. ఉద్యోగం వస్తే కడుపు నిండుతుందా? కానీ గల్లా నిండదండి. 95% మంది ప్రజలు జీవితాంతం డబ్బు కోసం పనిచేస్తూనే చనిపోతున్నారు. ఇందుకు ఈరోజు ఈ వీడియోలో ఆ 5 రహస్యాలను మరియు మీరు 5% ధనవంతుల జాబితాలోకి ఎలా వెళ్ళాలో కూడా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఈ గంట మీ జీవితాన్ని మార్చబోతుంది. గుర్తుపెట్టుకోండి, మన సంపాదన పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతానే ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి 20,000 జీతం వచ్చినప్పుడు సైకిల్ మీద ఉంటాం. రూ. 50,000 రాగానే ఏం చేస్తాం? మళ్ళా బైక్ కొంటాం. రూ. 1,00,000 రాగానే ఏం చేస్తాం? కారుకి ఈఎంఐ కడతాం. అవునా? మనం డబ్బు కోసం పని చేస్తున్నామా? లేక ఈఎంఐల కోసం పని చేస్తున్నామా అనేది క్లారిటీగా ఉండాలి. దీన్నే మనం ర్యాట్ రేస్ అంటారు. అంటే ఒక ఎలుక తిరుగుతూనే ఉంటది ఒక చక్రంలో. తిరిగి తిరిగి సింపుల్‌గా అయిపోద్ది. ఇంకొకటి రీజన్ 1 ఏంటంటే మనకి స్కూల్‌లో లేని పాఠం ఏంటంటే మనీ మేనేజ్‌మెంట్. మనకు డిగ్రీలున్నాయి, పీహెచ్‌డీలున్నాయి. కానీ టాక్స్ అంటే ఏంటో తెలీదు. మరియు కాంపౌండింగ్ అంటే తెలీదు. మన విద్యా వ్యవస్థ మనల్ని మంచి ఎంప్లాయీగా తయారు చేస్తుంది. కానీ యజమానిగా కాదండి. అవునా? కాదా? నిజంగా తెలపండి. ఆల్రెడీ ఇది నిజమైతే కామెంట్‌లో తెలియజేయండి. యెస్ ఆర్ నో అని. మీకు మంత్లీ ఎంత సేవింగ్ చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రీజన్ 2, మన మనీ బ్యాంక్ అకౌంట్‌లో ఉంచితే అది ఆటోమేటిక్‌గా కరిగిపోతుంది. సింపుల్‌గా ఏంటి గాని మనకి ఇన్‌ఫ్లేషన్ అని ఉంది కదా! ఇన్‌ఫ్లేషన్ ఒకటి ఉంది కదా! అంటే ఒక రూ. 1,00,000 దాచామనుకోండి. వచ్చే ఏడాదికి దాని విలువ ఎంతుంటది? రూ. 93,000 మాత్రమే ఉంటది. ఎందుకని? ధరలు ఇన్‌ఫ్లేషన్ పెరుగుతున్నాయి. అవునా? కాదా? బ్యాంక్ ఇచ్చే 3% వడ్డీ మిమ్మల్ని ధనవంతులనైతే చేయదు. అది మిమ్మల్ని పేదవారిగానే ఉంచుతుంది. యాక్చువల్‌గా చాలా మందికి తెలిసిందేంటంటే రీజన్ నంబర్ 3, స్టాక్ మార్కెట్ అంటే జోదం అని అందరికి ఒక క్రియేటివిటీ వచ్చేసింది. అవును, నిజంగానే వచ్చింది. ఎవరికి? దాని గురించి తెలియని వాళ్ళకి. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే భయం. ఎందుకంటే ఎవరో చెప్పిన టిప్స్ విని నష్టపోతారు. కానీ మీరు దేశంలోని టాప్ 50 కంపెనీలు ఈటీఎఫ్ 50లో పెట్టారనుకోండి. మీది ఇన్వెస్ట్ చేసినట్టా? కాదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పడిపోయింది. మిగతా 49 కంపెనీలు పెరుగుతాయి గదా! ఇది మనం అర్థం చేసుకోవాల. రూల్ నంబర్ 5, నా వెహికల్ రూలు కనుక కంపల్సరీ మీరు ఫాలో అయితే మార్కెట్ పెరిగినప్పుడు ఎంత పెట్టాలి? పడిపోయినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి సిస్టమ్‌ని కూడా నేను నీట్‌గా తెలియజేస్తాను. మీరు 30 ఏళ్ల ప్రయాణాన్ని 15 ఏళ్లలోనే మనీ సేవింగ్‌ని ఎలా చేయాలనేది కూడా నేను మా యొక్క క్లాసెస్‌లో నీట్‌గా చెప్తామండి. ఆర్థిక స్వేచ్ఛ అనేది అదృష్టం కాదండి. అదొక లెక్క, లాజిక్. మీరు ఈ రోజే ఈ లెక్కలను సరిచేసుకుంటే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటది. మీకు ఈ ప్రయాణంలో సహాయం కావాలి అంటే నా రాబోయే ఫ్రీడమ్ ఫినిషర్ మాస్టర్ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీరు సంపాదించేదే చాలా గుర్తుపెట్టుకోండి, సంపాదించడం ఒకటే సరిపోదండి. అలానే దాన్ని మేనేజ్‌మెంట్ చేయటం గూడా నేర్చుకోవాలి. థాంక్ యూ.